హాయ్ అండి, నమస్తే. నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ టు రాజేష్ హోమ్లీ కిచెన్. ఈరోజు వీడియోలో ఎగ్ మలై కర్రీని టేస్టీగా, ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ కర్రీ రైస్లోకి కానీ, చపాతీ, పుల్కా ఇలా ఎందులోకైనా రుచి అనేది అద్భుతంగా ఉంటుందండి. ఈ కర్రీని కోడిగుడ్డు పాలు పోసి కూర అని కూడా అంటుంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈ గుమగుమలాడే ఎగ్ మలై కర్రీ తయారు చేసుకోవడానికి ఫస్ట్ ఇక్కడ నేను ఒక 4 కోడిగుడ్లని ఉడికించుకుంటున్నానండి. మీకు ఎన్ని గుడ్లు కావాలనుకుంటారో అన్ని వేసుకొని గుడ్లు ఉడికేటప్పుడు 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసి ఉడికించండి. ఇలా చేయడం వల్ల కోడిగుడ్లు అనేది పగిలి సొన బయటికి రాకుండా చక్కగా ఉడుకుతాయన్నమాట. చూడండి, ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత ఈ కోడిగుడ్ల పైన పొక్కు మొత్తాన్ని కూడా తీసేసుకోండి. చూడండి, ఇలా మొత్తం తీసేసుకున్న తర్వాత ఈ కోడిగుడ్లని నిలువుగా ఒక గుడ్డుని 2 భాగాలుగా చేసుకొని ఇలా రెడీగా పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ కర్రీలోకి ఒక మసాలా పేస్ట్ని తయారు చేసుకుందామండి. దానికోసంగా ఒక మిక్సింగ్ బౌల్లోకి నేను 5-6 వరకు పచ్చిమిర్చిని వేస్తున్నానండి. మీకు కారం ఎంత కావాలనుకుంటారో దానికి సరిపడా పచ్చిమిర్చిని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఒక 5-6 వరకు వెల్లుల్లి రెబ్బల్ని, 5-6 వరకు అల్లం ముక్కల్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి కాడలతో సహా గుప్పెడంతా కొత్తిమీర ఆకుల్ని, గుప్పెడన్ని పుదీనా ఆకుల్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి నేను ఇక్కడ 100 గ్రాముల దాకా ఉల్లిపాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేస్తున్నానండి. ఈ కర్రీలోకి గ్రేవీ అంతా ఈ మసాలా పేస్ట్తోనే వస్తుంది కాబట్టి ఉల్లిపాయలు మీకు ఇష్టం ఉంటే ఇంకొక 2 గడ్డల దాకా ఎక్స్ట్రా వేసుకోండి. ఇలా మొత్తాన్ని కూడా పైన పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని మీకు ఆయిల్ సరిపడ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, 2 దాల్చిన చెక్క, 2 లవంగ ముగ్గలు, 1 ఇలాచీ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలా పేస్ట్ని వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి. ఈ పచ్చిమిర్చి పేస్ట్లో మనం 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకోవాలండి. ఇలా ముందే ఉప్పు వేసి ఉడికిస్తే మనకి ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ అంతా కూడా చక్కగా తొందరగా వేగుతుందన్నమాట. చూడండి, 2-3 నిమిషాల తర్వాత ఈ మసాలా పేస్టులో వాటర్ అంతా డ్రై అయిపోయి ఇలా గ్రేవీలా థిక్గా వచ్చింది కదా. సో ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడిని వేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా మిరియాల పొడి వేస్తున్నానండి. ఇందులో నేను కారం ఏమీ వేయట్లేదు కాబట్టి మనకి స్పైసీనెస్ మొత్తం కూడా పచ్చిమిర్చి ఈ మిరియాల పొడితోనే వస్తుంది. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసుకొని అంతా కలిసేటట్లు ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 నిమిషం వరకు వేపుకోండి. ఈ మసాలాలన్నీ చక్కగా వేగిన తర్వాత నేను ఇక్కడ ఒక 200 ml దాకా కాచి చల్లార్చుకున్నటువంటి పాలను వేస్తున్నానండి. మీకు ఇష్టం ఉంటే గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే మరొక 100 ml వరకు వాటర్ కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి. నేనైతే ఇక్కడ వాటర్ ఏమీ వేయలేదండి, 200 ml పాలు మాత్రమే వేశాను. నెక్స్ట్ ఇందులోకి మనం కట్ చేసుకున్నటువంటి కోడిగుడ్లని వేసుకోండి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకున్న తర్వాత వీటిని డిస్టర్బ్ చేయకుండా దీనిపైన మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద ఒక 2-3 నిమిషాలు ఉడికించుకున్నట్లయితే ఈ మసాలా, ఈ ఫ్లేవర్ మొత్తం కూడా ఎగ్స్కి ఇలా చక్కగా పడుతుందన్నమాట. ఇప్పుడు ఈ కోడిగుడ్డుని వేరొక వైపుకి తిప్పుకోవాలి. ఇలా కోడిగుడ్డుని వేరొక వైపుకి తిప్పుకున్న తర్వాత మరలా లో ఫ్లేమ్ మీద మరొక 2 నిమిషాల వరకు ఉడికించుకున్నట్లయితే గ్రేవీ అంతా చిక్కబడిపోయి ఆయిల్ పైకి సపరేట్ అవుతున్నప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే మనకి ఎగ్ మలై కర్రీ తయారవుతుందండి. సో చూడండి, తిక్కు గ్రేవీతో చాలా బాగా వచ్చింది కదా. సో స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ కర్రీని వేడివేడి రైస్తో కానీ, పుల్కా, చపాతీ ఇలా ఎందులోకైనా వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి.
సో మరి ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఓ లైక్ చేసి మన రాజీ సోమ్లి కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.